కేంద్ర రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. రైల్వే బడ్జెట్లో ఏపీలోని పెండింగ్ ప్రాజెక్టులకు ఏ మేరకు నిధులు కేటాయిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా అందరి చూపు విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ పైనే ఉంది. ఇప్పటికే దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించిందన్న వార్తలొచ్చాయి. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా విశాఖకు స్పెషల్ జోన్ వస్తుందని బలంగా నమ్ముతోంది. విభజన చట్టంలో ప్రత్యేక రైల్వే జోన్పై హామీ ఇచ్చిన కేంద్రం మాత్రం 19 నెలలుగా మీనమేషాలు లెక్కిస్తోంది. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడం వల్ల ఉత్తరాంధ్రతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు, ఒడిషా, ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు కూడలిగా నిలిచి మరింత ప్రగతికి మార్గంగా మారుతుంది. ఇంతకీ ఈసారైనా విశాఖ వాసుల కల నెరవేరుతుందా? విశాఖ రైల్వే జోన్పై కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందా? విభజన చట్టంలో హామీలను నెరవేరుస్తుందా? ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికైన విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ కేటాయిస్తారా లేదా? ఇది తేలాలి. కేటాయించకపోతే మాత్రం ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రజల్లో తీవ్ర నిరసన, అసంతృప్తి బయలుదేరడం గ్యారంటీ. ఒకటి, విశాఖకు ఈస్ట్ ఒక ప్రత్యేక జోన్ ఇవ్వాలి అనేది చాలా కాలంగా ఉన్న డిమాండ్. ఎందుకంటే విశాఖపట్నం రైల్వే జోన్కి ఒక 4,000 కోట్ల ఆదాయం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పక్కనే ఇనుప ఖనిజం రవాణా ఉంది, నాల్కోకు అవసరమైనటువంటి ఖనిజాలు రవాణా అయ్యేది ఉంది, విశాఖ స్టీల్ ప్లాంట్కి అవసరమైన ముడి పదార్థాలు రవాణా అయ్యేది ఉంది. అందువల్ల ఈ ఛత్తీస్గఢ్, ఆంధ్ర, ఒరిస్సా బార్డర్లో ఉంది కనుక దీనికి ఖనిజ నిక్షేపాల తరలింపు అవకాశం ఉంది కనుక ఈ జోన్ చాలా ఆదాయాన్ని తెచ్చిపెట్టే జోన్. అందువల్ల విశాఖకు ప్రత్యేక జోన్ ఇవ్వడం వల్ల వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోనే ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని భారత పార్లమెంట్ హామీ ఇచ్చింది. ఇక రెండవది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 రాష్ట్రాలుగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికంటూ ఒక ప్రత్యేకమైన జోన్ ఉండడం అనేది ఒక నూతన రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఆ రకంగా చూసినా ఒక నూతన రాష్ట్రం ఎమర్జ్ అవుతుంది కనుక. అయితే సమస్య ఏంటి? ఇది విశాఖ జోన్ ఏ రూపంలో ఉంటుంది? విశాఖ జోన్ ఒకటి, ప్రస్తుతం ఉన్నటువంటి విశాఖ జోన్ మొత్తం అలాగే ఈస్ట్ కోస్ట్ జోన్ మొత్తం విశాఖ జోన్గా ఉంటుందా? ప్రస్తుతం ఉన్నటువంటి విశాఖతో పాటు ఉన్నటువంటి ఒడిస్సా ప్రాంతాలు ఈ ఏర్పడబోయే విశాఖ జోన్లో ఉంటాయా? అదొక సమస్య. రెండవది, ఒడిస్సా ప్రాంతాలు తొలగించి కేవలము ఇప్పుడున్న జోన్లోని విశాఖ ప్రాంతాలకే విశాఖ జోన్ను కనుక పరిమితం చేస్తే అది పెద్ద ప్రయోజనం ఉండదు. అప్పుడు విజయవాడ అలాగే గుంతకల్, ఈ రాయలసీమ ప్రాంతాలు కూడా కలిపి మొత్తం ఆంధ్రప్రదేశ్ని ఒక జోన్గా మారుస్తారా? ఇది మార్చినప్పుడు మాత్రమే ఆ జోన్ వయబుల్గా ఉంటుంది. ఆ జోన్ ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగి అభివృద్ధి పెరగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ విశాఖ జోన్ రావడమే కాదు ఇప్పుడు డిమాండ్, ఆ వచ్చేటువంటి విశాఖ జోన్ రూపలక్షణాలు ఎలా ఉంటాయి అది కూడా తేలాలి. విశాఖ జోన్ రావడం ఒక ఆస్పెక్ట్ అయితే, అది ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి దోహదం చేసేటువంటి ఒక రైల్వే జోన్గా విశాఖ జోన్ రావాలి. కానీ ఇప్పటి వరకు కేంద్రము ఇప్పటికీ అస్పష్టమైన లేదా సంక్లిష్టమైన కన్ఫ్యూజింగ్ సిగ్నల్స్ మాత్రమే ఇస్తుంది. బహుశా ఈ సిగ్నల్ కనీసం రైల్వే బడ్జెట్లోనైనా కరెక్ట్ సిగ్నల్ వచ్చి ఈ విశాఖ జోన్ అనేది ప్లాట్ఫామ్ మీదకి వస్తుందా లేదో చూడాలి.